మొరక్కో దేశానికి చెందిన వేలాది మంది, ఒక ఎస్టిమేట్ ప్రకారం సుమారు 60,000 మంది కేవలం 24 గంటల్లో పెద్ద ఎత్తున స్పెయిన్ నగరమైనటువంటి సియోటోలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఇందులో కొన్ని వేల మందిని రిటర్న్ పంపించారు. ఈ ప్రాసెస్లో 30 మందికి పైగా చనిపోయారు. మరి ఒక్కసారిగా మొరక్కో దేశం నుంచి 60,000 మంది 24 గంటల్లో స్పెయిన్లోకి ఎందుకు రావాలని ప్రయత్నం చేశారు? అది ఎలా సాధ్యమవుతోంది? మీరు టీవీలలో, సోషల్ మీడియాలో విజువల్ చూసుంటారు. వేల సంఖ్యలో జనం స్పానిష్ టెరిటరీలోకి ఎంటర్ అయి లాంగ్ లీవ్ స్పెయిన్ అంటూ నినాదాలు ఇవ్వడం చూసాం. యువకులు, ఈవెన్ ఫ్యామిలీస్ పిల్లలతో సహా భయంకరంగా భద్రత కలిగినటువంటి ఫెన్సింగ్ దాటే ప్రయత్నం చేశారు. సముద్ర మార్గంలో ఈదుకుంటూ వచ్చారు. ఇన్ని వేల మంది ఒక్కసారిగా రావడంతో స్పెయిన్ ప్రభుత్వం ఒక్కసారి ఉలిక్కిపడ్డది. సో ఇది అర్థం కావాలంటే ముందు మనకు జాగ్రఫీ అర్థం కావాలి. స్పెయిన్లోని సియోటో నగరంలోకి మొరక్కోకు చెందిన 60,000 మంది 24 గంటల్లో ఎంటర్ అయ్యారు. ఈ సియోటా అంటే ఏంటంటే, మీకు యూరోపియన్ యూనియన్ ఆఫ్రికాను కొలనైజ్ చేసింది. మీకు యూరోప్లో ఉన్న బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ ఇవన్నీ కూడా కొలోనియల్ పవర్స్. సో మన ఆసియా ఖండాన్ని ఎలా వలస దేశాలుగా మార్చుకున్నారో ఆఫ్రికాలో అనేక ప్రాంతాలను కూడా ఇలాగే ఈ కొలోనియలిజం మీకు వలసవాదంగా మార్చుకున్నారు. అలా స్పెయిన్ కూడా ఆఫ్రికాలో కొలోనియల్ పవర్. ఈ కొలోనియలిజం పోయాక కూడా 2 నగరాలు ఇప్పటికీ కూడా ఆఫ్రికా భూభాగంలో స్పెయిన్ దేశానికి చెందిన నగరాలుగా ఉన్నాయి. అది ఒకటి సియోటా, 2 మలీలా. ఈ 2 సిటీస్ కూడా నార్త్ ఆఫ్రికా ఖండంలో ఉంటాయి. సియోటా అనేది ఉత్తర ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. దీనికి మొరక్కో ఒక్కటే ల్యాండ్ బార్డర్, స్పెయిన్ కూడా కాదు. మీకు స్పెయిన్కు ఈ సియోటా, స్పెయిన్ మెయిన్ల్యాండ్కు సియోటోకు మధ్య జలసంధి అంటే సముద్ర మార్గమే ఉంటుంది. ల్యాండ్ బార్డర్ మొరక్కోతో ఉంటుంది. సో ఆ మొరక్కోతో ల్యాండ్ బార్డర్ కలిగినటువంటి నగరం సియోటా. సో ఈ సియోటా, మెలీలా 2 కూడా వలసవాదం ముగిసాక కూడా, కొలోనియల్ పాస్ట్ పోయాక కూడా వలసవాద అవశేషాలుగా ఇప్పటికీ స్పానిష్ సిటీస్గానే ఉన్నాయి. అంటే ఒక రకంగా యూరప్ ఖండం, యూరోపియన్ దేశాలు ఫుట్ ప్రింట్ ఆఫ్రికాలో ఇప్పటికీ మిగిలిన ప్రాంతం ఇది. సో ఈ సియోటా నగర జనాభా 85,000. ఇందులో స్పానిష్ వారు ఉంటారు. అలాగే అరబ్, మొరక్కా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆరిజిన్ ఉన్నవారు ఉంటారు. స్పానిష్ క్రిస్టియన్స్, అరబ్ ముస్లిమ్స్ ఉంటారు. అలాగే ఇతర మతాలకు చెందినవారు చాలా తక్కువ మంది ఉంటారు. స్పానిష్ మాట్లాడతారు, అరబిక్, మొరక్కో లాంగ్వేజ్ కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఇది ఒక మిక్స్డ్ పాపులేషన్ కూడా ఉంటుంది. సో ఈ నగరం అంటే ఈ సియోటో నగరం కానీ మలీలా నగరంలోకి ఎంటర్ అయితే యూరోప్లోకి ఎంటర్ అయినట్టే. ఎందుకంటే యూరోపియన్ సిటీస్ కదా అఫీషియల్గా. అఫ్కోర్స్ అవి 1995 నుంచి సియోటా అటానమస్ రీజన్గా ఉంది, స్పెయిన్ దేశంలో భాగం. సో ఆఫ్రికాలో భయంకరమైన పేదరికము, ఆకలి, క్షామము, వాయిలెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఆఫ్రికా వాస్తవంగా అత్యంత సుసంపన్నమైన ప్రాంతం. నిజంగా చెప్పాలంటే బ్రహ్మాండమైన సహజ వనరులు ఉన్నటువంటి ప్రాంతం. మీకు మానవాళికి అవసరమైన అరుదైన లోహాలన్నీ ఆఫ్రికాలోనే దొరుకుతాయి. రేర్ ఎర్త్ కావచ్చు, కొబాల్ట్, కాపర్, గోల్డ్, మీకు ఏది కావాలంటే అది ఆఫ్రికాలో దొరుకుతుంది. అన్ఫార్చునేట్లీ ఎక్కడైతే సహజ వనరులు ఉంటాయో అక్కడ వలసవాద దోపిడీ భయంకరంగా ఉంటుంది. అందువల్ల ఆఫ్రికా చీకటి ఖండంగా మిగిలిపోవటానికి కారణం ఈ వలసవాదమే. సో ఇప్పటికీ కూడా ఆ దేశాలను తమ సహజ వనరులు తాము అనుభవించలేని దుస్థితిలో ఉంటారు. అంతర్యుద్ధాలు జరుగుతుంటాయి.
ఘర్షణలు జరుగుతుంటాయి. ప్రపంచంలో బలమైన దేశాలు ఇక్కడ రాజకీయాలు నడుపుతుంటాయి. మన సూడాన్లో చూసాం. అనేక ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికీ కూడా అల్లకల్లోల పరిస్థితులు ఉంటాయి. మీకు విలువైనటువంటి సహజ వనరులున్న కాంగో, సూడాన్, మీకు ఈ నుంచి మొదలుకొని అనేక ఆఫ్రికా దేశాలు ఈ పరిస్థితులు మనకు కనబడతాయి. సో అందువల్ల ఆఫ్రికా నుంచి పారిపోవటానికి ప్రజలు ఈ కష్టాల నుంచి, ఈ దుర్మార్గాల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లీగల్ మైగ్రేషన్ అంత సులభం కాదు కనుక ఇల్లీగల్ మైగ్రేషన్ కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. మీకు అలా బానిసయుగ కాలం నుంచి ఆఫ్రికా నుంచి నల్ల జాతీయులను అమెరికాకు, యూరోప్కు తీసుకొచ్చిన చరిత్ర కూడా ఉంది. మీకు ఆ రకంగా తీసుకొచ్చిన జనం ఉన్నారు. మీకు అలాగే ఈ ఇల్లీగల్ మైగ్రేషన్ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. యూరోపియన్ దేశాలు కొన్ని ఈ మైగ్రేషన్ పట్ల చాలా సాఫ్ట్గా ఉంటాయి. అంటే పొలిటికల్ అసైలం. వాస్తవంగా అసైలం అంటే ఏంటంటే తమ మాతృదేశంలో రాజకీయపరమైనటువంటి నిర్బంధానికి గురైన వారికి ఇచ్చేటువంటి ఆశ్రయాన్ని అసైలం అంటారు. కానీ పెద్ద ఎత్తున ఈ ఆఫ్రికా ఖండం నుంచి, ఇతర ప్రాంతాల నుంచి యూరోప్కు వలసలు వస్తూనే ఉంటారు. మీకు అప్రాక్సిమేట్గా యూరోప్ దేశాలకు ఎవ్రీ ఇయర్ 2 lakh వలసదారులు వస్తారని అంచనా. మీకు జర్మనీలో 2015లో ఒక్కసారిగా కొన్ని లక్షల మంది సిరియా నుంచి, ఇలా ఇతర సివిల్ వార్ ఉన్న ప్రాంతాల నుంచి వచ్చారు. సో ఈ దేశాలు అనుసరించేటువంటి కంపాషన్, సానుభూతి, సింపతి, మానవత్వం, వీటి వల్ల ఆ సరిహద్దులు వాళ్ళలో గట్టిగా లేకపోవడం వల్ల యూరోప్లో ఎంటర్ అవుతుంటారు. ఇది అనేక రకాలైన సవాళ్లకు యూరోపియన్ దేశాల్లో కారణమవుతున్నాయి. మీకు యూరోపియన్ స్థానిక ప్రజలకు, వలసదారులకు మధ్య ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. మీకు ఇలా వైలెన్స్ అనే అస్థిర పరిస్థితులకు కారణమవుతుంటాయి. మీకు రాజకీయాల్ని కూడా ఇవి మార్పు చెందుతూ ఉన్నాయి. ఎక్కడి దాకా వెళ్ళింది మైగ్రేషన్ ఇష్యూ అంటే, ఇవాళ యూరప్లో మైగ్రేషన్కు వ్యతిరేకంగా మీకు విదేశీయులకు వ్యతిరేక భావజాలన భయంకరంగా పెరిగి ఫార్ రైట్ పాలసీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇటలీలో జార్జియా మెలోనీ లాంటి వాళ్ళు మీకు ఇందుకు ఒక ఉదాహరణ. సో స్పెయిన్ కాస్త లిబరల్గా ఉండడం వల్ల స్పెయిన్లోకి కూడా పెద్ద ఎత్తున మైగ్రేషన్ వస్తారు. సో ఎప్పుడైతే ఈ 60,000 మంది మొరక్కో ప్రజలు సియోటో నగరంలోకి ఎంటర్ అయ్యి ఆ రకంగా స్పెయిన్లోకి, యూరప్లోకి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేశారు. యూరప్ అంతా కూడా రగిలింది. యూరోప్లో కొన్ని దేశాల మధ్య ఫ్రీ బార్డర్ అగ్రిమెంట్ ఉంది. ఉదాహరణకు స్పెయిన్కు, ఇటలీకి మధ్య ఫ్రీ బార్డర్ అగ్రిమెంట్ ఉంది. సో ఆ ఫ్రీ బార్డర్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలి అని ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ పేర్కొన్నారు. డెన్మార్క్, ఫిన్లాండ్లకు కూడా మద్దతు ఇచ్చాయి. ట్రంప్ అయితే దాన్ని ఇంకో అడుగు ముందు కేసి అమెరికాలో డెమోక్రాట్లు గెలిస్తే అమెరికా పరిస్థితి కూడా ఇలాగే మారుతుంది అంటూ ట్రంప్ తన సహజ శైలిలో వాళ్ళ ఇమిగ్రెంట్ల పైన విరుచుకుపడ్డారు. సో ఇదొక బిగ్ క్రైసిస్, ఒక మానవీయమైన సంక్షోభము, ఒక రాజకీయ సంక్షోభము, ఆర్థికపరమైనటువంటి సవాల్గా కూడా ఈ మైగ్రేషన్ వస్తుంది. ఎందుకంటే ఇదేం కొత్త కాదు. 2021లో కూడా సుమారు 10,000 మంది మొరక్కన్లో ఒక్కసారిగా మీకు స్పెయిన్లోకి ఎంటర్ అయ్యారు. సియోటా నగరంలోకి, సియోటా మలీలాలోకి ఎంటర్ అయ్యారు. కానీ ఈసారి ఏంటంటే 24 అవర్స్లో 60,000 మంది, 50 నుంచి 60,000 మంది ఎంటర్ అయ్యారు. సో సియోటో నగర జనాభా 85,000. మీరు ఊహించండి, 85,000 జనాభా ఉన్న నగరంలోకి ఒక 50 to 60,000 పీపుల్ ఒక్కసారి ఎంటర్ అయితే ఇవాళ పబ్లిక్ సర్వీసెస్ పరిస్థితి ఎలా ఉంటుంది, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంటుంది, మా హ్యూమన్ రైట్స్ పరిస్థితి ఎలా ఉంటుందో యూ కెన్ ఇమాజిన్. సో అంత పెద్ద ఎత్తున ఒక్కసారి ఎంటర్ అయితే ఎంత కావోస్, గందరగోళం ఉంటుంది చూడండి. మరి ఇలా ఎందుకు జరిగి ఉంటుంది ఒక్కసారి అంటే దీనికి 2 కారణాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మొదటి కారణం ఏంటంటే ఇటీవల స్పెయిన్ సుప్రీంకోర్టు ఒక ఆదేశాన్ని ఇచ్చింది. మీకు మొరక్కో నుంచి ఎవరైనా అక్రమంగా
సియోటోలో కానీ మలేలాలో కానీ ప్రవేశించి స్పెయిన్లో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే వారిని తప్పనిసరిగా వెంటనే వెనక్కి పంపించాల్సిన అవసరము లేదు అని తీర్పు చెప్పింది. సో దీన్ని ఉపయోగించుకొని మొరక్కోలో ఉన్నటువంటి ఈ హ్యూమన్ స్మగ్లింగ్ చేస్తారు. అంటే ఈ అక్రమ వలసలకు కూడా ఏజెన్సీలు ఉంటాయి, ఏజెంట్లు ఉంటాయి, వాళ్ళు రకరకాల ఏర్పాట్లు చేస్తారు. వారు అక్కడి ప్రజల్ని నమ్మించి ఉండాలి. ఇప్పుడు స్పెయిన్లో ఎంటర్ కావడం ఈజీ, సియోటో నగరంలోకి ఎంటర్ కావచ్చు, ఎంటర్ అయితే మీకు ఆ యూరోప్లో ఎంటర్ అయినట్టే అని. ఈవెన్ ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా అనాథలుగా పిల్లలు కూడా ఎంటర్ అయిన సందర్భాలు ఉన్నాయి. అంటే తల్లిదండ్రులు ఆఫ్రికాలో దుస్థితిని చూసి కనీసం తమ పిల్లలన్నా యూరోప్కు ఎంటర్ అయితే సుఖపడతారని చిన్న చిన్న పిల్లల్ని కూడా లోపలికి పంపించేస్తుంటారు. సియోటో నగరంలో అలా అన్డాక్యుమెంటెడ్ మైనర్స్ కూడా వచ్చారు. సో ఎంత పరిస్థితితో చూడండి, మానవీయ సంక్షోభం. ఇక ఆ పరిస్థితుల్లో అదొక కారణంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈజీ అయిపోయింది స్పెయిన్లో అంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బెటర్ ఎంప్లాయ్మెంట్ కొరకు, బెటర్ లివింగ్ కండిషన్స్ కొరకు యూరోపియన్లుగా మారుదామని ఆఫ్రికాలోని ప్రజలు ఆశించి ఎంటర్ కావడం అని ఒక థియరీ. రెండవ థియరీ ఏంటంటే వీరు ఎంటర్ అవుతుంటే మరి మొరక్కో ప్రభుత్వం ఏం చేసింది, మన మొరక్కో ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేదు బలగాలు అనే క్వశ్చన్ ముందుకు వస్తున్నాయి. సో దీనికి థియరీ ఏంటంటే ఇటీవల కాలంలో మొరక్కో దేశానికి ఆఫ్రికాలో రైవల్ కంట్రీ అల్జీరియా. ఈ స్పెయిన్కు అల్జీరియాకు మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయి. ఇది సహించలేని మొరక్కో కావాలనే స్పెయిన్లోకి ఈ పెద్ద ఎత్తున వలసదారులను పంపించింది అని. అంటే వలసదారులను పంపించడం కూడా ఒక వెపనైజ్ చేయడమే. అంటే తమకు వైరంగా ఉన్నటువంటి దేశంలోకి పెద్ద ఎత్తున వలసదారులను పంపించడం. ఇలా మొరక్కో ప్రభుత్వ బలగాలే ఉదారంగా చెప్పాలనే జనం ఉన్నప్పుడు వారు అడ్డుకోకుండా పోతే వాళ్ళే వచ్చేస్తారు అని మొరక్కో చేసింది అని కూడా అంటున్నారు. బట్ కారణం ఏదైనా ఇది యూరప్కు ఒక మైగ్రేషన్ క్రైసిస్ లాగానే కనబడచ్చు. కానీ దీనికి రూట్ ఎక్కడుంది? యూరోపియన్ దేశాలు నిర్బంధంతో అమానవీయంగా ప్రవర్తిస్తూ అవసరమైతే మేము సరిహద్దుల్లో అటాక్ చేస్తామనే రీతిలో భద్రతా బలగాలు పెంచుతూ దీన్ని ఒక సివిలియన్ క్రైసిస్గా కాకుండా ఒక మిలిటరీ క్రైసిస్గా చూస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని ఏదో ఒక వార్ లైక్ సిచ్యువేషన్ లాగా చూస్తున్నారు. కానీ అర్థం కావాల్సింది దీనికి మూలం ఎక్కడుంది? మూలము ప్రపంచంలో బలమైన దేశాలు, కొలోనియల్ పవర్స్ కొన్ని ప్రాంతాలను ఆక్రమించి అక్కడ సహజ వనరులను దోచుకొని వాటిని కటిక దారిద్ర్యంలోకి నెట్టి అక్కడున్న జాతుల మధ్య ఘర్షణలను ప్రోత్సహించి ఇప్పటికీ కూడా వీరు ప్రయోజనం పొందుతున్నారు. అక్కడి నుంచి పుట్టిన సివిల్ వార్ ఆ మంటలు యూరోప్ను కూడా తాకుతున్నాయి, అమెరికాను కూడా తాకుతున్నాయి. ఇప్పటికైనా అమెరికా అండ్ యూరోప్ అయినా అర్థం చేసుకోవాల్సింది. ఆఫ్రికాలో కనుక మెరుగైన పరిస్థితులు ఉంటే ప్రజలు యూరోప్లో కిందకు వస్తారు. ఎవరు కూడా ఒకరు ఇల్లీగల్గా రిస్క్ తీసుకొని తమ దేశం నుంచి వెళ్ళి ఇంకో దేశంలోకి ఇంత పెద్ద సంఖ్యలో పోరు. మంచి అవకాశాల కొరకు పోయే వాళ్ళు ఉండొచ్చు లీగల్ రూట్లో, కానీ ఇల్లీగల్గా పోవడం అనేది మామూలు విషయం కాదు. సో ఎందుకు పోతారు? సివిల్ వార్ ఉన్నప్పుడు, వైలెన్స్ ఉన్నప్పుడు, ఫెమైన్ క్షామ పరిస్థితులు ఉన్నప్పుడు, దిక్కుతోచని పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు వెళ్తారు. అందువల్ల ప్రపంచంలో ఉన్నటువంటి ఆకలి, పేదరికము, హింస, జాతుల మధ్య ఘర్షణ, అంతర్యుద్ధాలు, వీటికి కారణాలను అన్వేషించి వాటిని పరిష్కరించడంలో బలమైన దేశాలు అమెరికా కానీ యూరోపియన్ దేశాలు పాత్ర పోషించకపోతే ఈ మైగ్రేషన్ ఉన్నటువంటి ఆరిజిన్ను అడ్రస్ చేయలేం. ఆరిజిన్ను అడ్రస్ చేయనంత కాలం మైగ్రేషన్ ఉంటూనే ఉంటుంది. దాన్ని ఎదుర్కొంటుంటారు. దాన్ని ఇవాళ యూరోపియన్ కంట్రీస్కు డైలమా, ప్రజాస్వామిక దేశం మాది, నాగరిక దేశం, మేము అమానవీయంగా వలసదారుల పట్ల ఉండలేము, ఇది మానవీయ సంక్షోభం అంటూ ఎంపతి చూపెట్టేటువంటి వాదులు ఒకవైపు. కానీ సరిహద్దుల్ని లూజన్ చేస్తే మీకు ఇతర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ఇంకో దేశంలోకి ఎంటర్ అయితే ఆ హోస్ట్ కంట్రీ అంటే ఏ దేశంలోకి అయితే పెద్ద ఎత్తున మైగ్రెంట్స్ వచ్చారో
ఆ దేశ ఎకానమీ పైన ప్రభావం పడుతుంది. ఆ దేశంలో సోషల్ ఛాలెంజెస్ వస్తాయి. స్థానిక ప్రజలకు, వలసదారులకు మధ్య అనేక సవాళ్ళకు కూడా కారణమవుతుంది. అందువల్ల ఈ సమస్యకు మూలాలను పరిష్కరించే ప్రయత్నం ఫార్మర్ కొలోనియల్ పవర్స్ చేయకపోతే సమస్య ఇలా అడపాదడపా వస్తూనే ఉంటుంది.